అందరికీ నమస్కారం. ముఖ్యంగా సింహరాశి వారికి ఈరోజు ఒక అతిపెద్ద కనువిప్పు కలగబోతోంది. మీరు ఎన్నో రోజులుగా పడుతున్న బాధలకు, రాత్రిపూట మీరు పెట్టుకుంటున్న కన్నీళ్లకు, నలుగురిలో మీకు జరుగుతున్న అవమానాలకు కారణం మీ తలరాత కాదు. మీ చుట్టూ ఉంటూ, మీతో పాటే తిరుగుతూ, మీ ఇంట్లోనే అన్నం తింటూ మిమ్మల్ని మానసికంగా కృంగదీస్తున్న ఇద్దరు కిలాడీ లేడీలే మీ కష్టాలకు అసలు కారణమని మీకు తెలుసా? అవును, ఈరోజు సింహరాశి వారికి ఒక అద్భుతమైన, అదే సమయంలో షాకింగ్ గుడ్ న్యూస్ చెప్పబోతున్నాను. ఎన్నో రోజులుగా మీ జీవితంలో నిప్పులు పోస్తున్న ఆ ఇద్దరు కిలాడీ లేడీల పేర్లు, వారి ఆనవాళ్లు బయటపడ్డాయి. అందులో ఒకరు మీకు చాలా అంటే చాలా దగ్గరి వ్యక్తే. ఈ విషయం తెలిసిన వెంటనే మీరు వారిని ఎంత దూరం పెడితే అంత మంచిది. లేదంటే భవిష్యత్తులో కూడా ఇలాంటి కష్టాలే ఎదుర్కోవాల్సి రావచ్చు. జ్యోతిష్య సంకేతాల ప్రకారం ఇలా జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ ఇద్దరూ ఎవరు? వారు మీ జీవితంలో ఎలాంటి చిచ్చు పెడుతున్నారు? వారిని ఎలా వదిలించుకోవాలి? అలాగే మీ జీవితంలో రాబోతున్న ఆ గొప్ప మార్పులేమిటి అనే విషయాలు ఈరోజు మనం చాలా వివరంగా మనసు విప్పి మాట్లాడుకుందాం. నేను ఈ విషయాలన్నీ మీకు పూసగుచ్చినట్టు వివరిస్తాను. ప్రతి చిన్న విషయాన్ని మీకు అర్థమయ్యేలా చెబుతాను. కానీ అంతకంటే ముందు దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు తెలిసిన వారికి, మీ ఆత్మీయులకు ఈ వీడియోని షేర్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ నాకు ఎంతో సపోర్ట్నిస్తుంది. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి ఎన్నో మంచి విషయాలు, మీ జీవితానికి ఉపయోగపడే విషయాలు మీ ముందుకు తీసుకురావడానికి నాకు ఎంతో ఉత్సాహాన్ని, బలాన్ని ఇస్తుంది. ఒక మంచి విషయాన్ని 10 మందికి పంచడం కూడా ఒక పుణ్యకార్యమే కదా. కాబట్టి దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీ మద్దతు నాకు ఎప్పుడూ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. ఇకపోతే వీడియో కింద ఉన్న కామెంట్ సెక్షన్లో మీ మనసులో ఉన్న బాధను, మీరు ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలను నిర్మోహమాటంగా పంచుకోండి. మనసులో బాధను అలాగే దాచుకుంటే అది మనశ్శాంతిని దూరం చేస్తుంది. అదే 10 మందితో పంచుకుంటే ఆ బాధ సగమవుతుంది అని మన పెద్దలు ఎప్పుడూ చెబుతుంటారు కదా. మీ సమస్యలు కామెంట్స్లో రాస్తే మీ మనసుకు కొంత ఊరట లభిస్తుంది. మీరు పడుతున్న కష్టాలు చూసి నేనే కాదు, మన సబ్స్క్రైబర్లు అందరూ మీకు ఒక ధైర్యాన్ని ఇస్తారు. మీ సమస్యలను బట్టి వాటికి ఎలాంటి పరిష్కారాలు చేసుకోవచ్చో నేను మీకు రాబోయే వీడియోలలో తప్పకుండా చెబుతాను. మీలో ఉన్న ఆవేదనను అక్షరాల రూపంలో బయటపెట్టండి. అది మీకు ఒక థెరపీలా పనిచేస్తుంది. కాబట్టి మీ మనసులో ఉన్న భారాన్ని కామెంట్స్ రూపంలో దించేయండి. ఇక అసలు విషయానికి వస్తే, సింహరాశి వారు పుట్టుకతోనే ఒక రకమైన రాజసాన్ని, ఎవరికీ తలవంచని ఒక గొప్ప వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. సింహంలాగా గంభీరంగా ఉంటారు, కానీ వాళ్ళ మనసు మాత్రం వెన్నలాంటిది. ఎవరైనా కష్టాల్లో ఉన్నారని తెలిస్తే తమ జేబులో ఉన్న ఆఖరి రూపాయి కూడా తీసి ఇచ్చేసే గొప్ప గుణం సింహరాశి వారిది. తమకు ఉన్నా ఏకపోయినా పక్కవాళ్లు బాగుండాలి అని కోరుకునే విశాల హృదయం మీది. మీరు ఎవరినైనా నమ్మితే ఇక ప్రాణం ఇచ్చేస్తారు. మీ ఇంట్లో వాళ్ళకంటే కూడా మీ స్నేహితులకు, మీ చుట్టాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఎవరైనా చిన్న సహాయం అడిగితే కాదనలేని భోలాతనం మీ సొంతం. మీ మంచితనం ఎలాంటిదంటే, మీకు ద్రోహం చేసిన వారిని కూడా పెద్ద మనస్సుతో క్షమించి వదిలేస్తారు. ఈ గుణాలన్నీ దేవుడు మీకిచ్చిన వరం లాంటివి అని మీరు అనుకుంటూ ఉంటారు. నిజమే, మంచి మనసు కలిగి ఉండటం గొప్ప విషయమే. కానీ ప్రస్తుత సమాజంలో అదే మంచితనం మీకు శత్రువుగా మారుతోంది. మీరు చేసిన ఈ మంచితనమే మీకు ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది. మీ భోళాతనాన్ని ఆసరాగా తీసుకొని కొంతమంది మిమ్మల్ని నిలువునా మోసం చేస్తున్నారు. మీరు వాళ్ళని నెత్తిన పెట్టుకొని పూజిస్తే వాళ్ళు మాత్రం మీ వెనుక గోతులు తవ్వుతున్నారు. సింహరాశి వారు ఎప్పుడూ ముఖం మీదే నిజం చెబుతారు. వెన్నుపోటు పొడవడం వాళ్ళకి తెలియదు. ఆ నిజాయితీని కొందరు మీకు వ్యతిరేకంగా వాడుకుంటున్నారు. మీరు అందరినీ మీలాగే మంచివాళ్ళు అనుకుంటారు, కానీ లోకం అలా లేదు అన్న చేదు నిజాన్ని మీరు గ్రహించాల్సిన సమయం ఆసన్నమైంది. మీరు నమ్మిన వాళ్లే మీకు వెన్నుపోటు పొడిచినప్పుడు మీ మనసు ఎంతగా ముక్కలవుతుందో నాకు తెలుసు.
బయట వాళ్ళకి మీరు చాలా స్ట్రాంగ్గా కనిపిస్తారు, కానీ ఒంటరిగా ఉన్నప్పుడు మీరు ఎంత ఏడుస్తారో, ఎంత నరకం అనుభవిస్తారో మీకు మాత్రమే తెలుసు. సింహరాశి వారు తమ బాధను బయట పెట్టుకోవడానికి కూడా ఇష్టపడరు. నలుగురిలో హుందాగా ఉండాలనే అనుకుంటారు, కానీ ఆ హుందాతనమే లోపల మిమ్మల్ని దహించి వేస్తుంది. గత 2-3 ఏళ్లుగా సింహరాశి వారి జీవితం ఒకసారి గమనిస్తే ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో కష్టాలు కనిపిస్తున్నాయి. చేతికి వచ్చిన డబ్బు వచ్చినట్టే వస్తుంది, ఇట్టే మాయమైపోతుంది. ఏ పని మొదలుపెట్టినా అందులో ఏదో ఒక ఆటంకం, ఎక్కడో ఒక అడ్డంకి వస్తూనే ఉంటుంది. ఈరోజు ఈ పని అయిపోతుంది అనుకుంటే చివరి నిమిషంలో అది చేజారిపోతుంది. ఇంట్లో ప్రశాంతత అస్సలు ఉండదు. భార్యాభర్తల మధ్య కారణం లేకుండానే గొడవలు వస్తుంటాయి. చిన్న చిన్న విషయాలకే పెద్ద పెద్ద వాదనలు జరిగి మనశ్శాంతి కరువవుతుంది. పిల్లల చదువుల విషయంలో, వాళ్ళ భవిష్యత్తు విషయంలో ఒక తెలియని టెన్షన్ ఎప్పుడూ మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది. ఆరోగ్యం కూడా తరచుగా సహకరించకపోవడం, ఏదో ఒక అనారోగ్యం బాధిస్తూ ఉండటం మీరు గమనించే ఉంటారు. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అని మీరు ఎప్పుడైనా ప్రశాంతంగా ఆలోచించారా? మీరు ఎవరికైనా అన్యాయం చేశారా? లేదు. మీరు ఎవరి డబ్బైనా మోసం చేసి లాక్కున్నారా? అస్సలు లేదు. మీరు అందరికీ మంచే చేస్తున్నారు. దేవుణ్ణి నమ్ముకుంటున్నారు. నీతిగా, నిజాయితీగా బతుకుతున్నారు. గుళ్ళో దేవుడికి దండం పెట్టుకుంటూ అందరూ బాగుండాలి దేవుడా అని కోరుకునే మనసు మీది. అయినా సరే కష్టాలెందుకొస్తున్నాయి? ఇక్కడే మీరు ఒక పెద్ద విషయాన్ని, అతి ముఖ్యమైన వాస్తవాన్ని గ్రహించాలి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహస్థితుల ప్రభావం కొంత ఉన్నప్పటికీ మీ కష్టాలకు ప్రధాన కారణం మీ చుట్టూ ఉన్న ఆ 2 కిలాడీ లేడీలు మాత్రమే. అవును, మీరు వింటున్నది అక్షరాల వాస్తవం అని మీకే ముందు ముందు అర్థమవుతుంది. వాళ్ళ కన్ను మీ మీద పడింది. వాళ్ళ ఏడుపు, వాళ్ళ కుళ్ళు, వాళ్ళ కుతంత్రాలే మీ జీవితాన్ని ఇలా తలకిందులు చేస్తున్నాయి. మీ ఇంట్లో ఉన్న సానుకూల వాతావరణాన్ని వాళ్ళ నెగటివ్ ఎనర్జీతో నాశనం చేస్తున్నారు. వాళ్ళు మీ జీవితంలోకి ఒక విషపు పురుగులా ప్రవేశించి మీ సుఖశాంతులను హరిస్తున్నారు. ఆ 2 ఆడవాళ్లలో మొదటి వ్యక్తి మీకు చాలా చాలా దగ్గరి వాళ్ళు. బహుశా మీ రక్త సంబంధీకులు కావచ్చు, మీ బంధువుల్లో ఒకరు కావచ్చు, లేదా మీ ప్రాణ స్నేహితురాలు అని మీరు ఎంతో నమ్ముతున్న వ్యక్తి కావచ్చు. ఈమె బయటికి చాలా అమాయకంగా కనిపిస్తుంది. మీతో మాట్లాడుతున్నప్పుడు 100 అబద్ధాలు వాడి అయినా సరే మిమ్మల్ని బుట్టలో వేసుకుంటుంది. మాటలు ఎంత తీయగా ఉంటాయంటే సాక్షాత్తు ఆ దేవుడే వచ్చి వీళ్ళు మంచివాళ్ళు కాదు అని చెప్పినా మీరు నమ్మనంతగా వాళ్ళు నటిస్తారు. నీ అంత మంచివారు లేరు, నువ్వు చాలా గ్రేట్, నీ మనసు బంగారం, నాకు నువ్వు తప్ప ఎవ్వరూ లేరు అని ముఖం మీదే పొగుడుతుంది. సింహరాశి వారికి పొగడ్తలు అంటే కాస్త ఇష్టం కాబట్టి, ఎవరైనా కాస్త ప్రేమగా మాట్లాడితే కరిగిపోతారు కాబట్టి మీరు కూడా ఆ మాటలకు పడిపోయి మీ ఇంట్లో ఉన్న గుట్టు అంతా ఆమెకు చెప్పేస్తారు. మీ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది, మీ బ్యాంక్ అకౌంట్లో ఎంత డబ్బుంది, ఏ చోట్ల మీకు అప్పులున్నాయి, మీ భార్యాభర్తల మధ్య వచ్చిన చిన్న చిన్న మనస్పర్ధలేమిటి, మీ అత్తాకోడళ్ల మధ్య ఉన్న సమస్యలేమిటి, ఇలా అన్నీ ఆవిడకు పూసగుచ్చినట్టు చెప్పేస్తారు. ఆమె మీ కష్టాలు వింటున్నప్పుడు చాలా బాధపడిపోతున్నట్టు ముఖం పెడుతుంది. అవసరమైతే 2 కన్నీటి బొట్లు కూడా రాలుస్తుంది. కానీ ఆమె అసలు స్వరూపం ఏంటంటే మీ దగ్గర విషయాలు తెలుసుకుని అవి తీసుకువెళ్ళి బయట వాళ్ళకి ఏకింతలు చేసి చెబుతుంది. మీ మాటల్లోనే మర్మం వెతికి మీకే ఎసరు పెడుతుంది. మీ కుటుంబ పరువు బజారున పడేలా చేస్తుంది. మీరు ఒక మెట్టు పైకెక్కితే మిమ్మల్ని 2 మెట్లు కిందకి లాగాలని ఆమె నిరంతరం ఆరాటపడుతుంది. మీ ఎదుగుదల చూస్తే ఆమె కంట్లో నిప్పులు పోసుకున్నట్టు ఉంటుంది. మీరు ఒక మంచి బట్ట కట్టుకున్నా, ఒక మంచి వస్తువు కొనుక్కున్నా, ఒక పండుగ పూట సంతోషంగా ముస్తాబైనా, లేదా మీరు నవ్వుతూ సంతోషంగా ఉన్నా ఆమె అస్సలు తట్టుకోలేదు. పైకి మాత్రం నవ్వుతూ పలకరిస్తుంది, కానీ లోపల మాత్రం కుళ్ళిపోతూ ఉంటుంది. ఆ అసూయ, ఆ ఏడుపు మీ ఇంటికి దరిద్రంలాగా పట్టుకుంటుంది. ఆమె మీ ఇంటికి వచ్చిన ప్రతిసారి మీ ఇంట్లో ఏదో ఒక గొడవ జరుగుతుంది. మీరు ఈ విషయాన్ని సూక్ష్మంగా గమనించండి. ఆమె మీతో మాట్లాడి వెళ్ళిన తర్వాత మీకు అకారణంగా కోపం రావడం, మీ ఇంట్లో వాళ్లతో మీరు చిరాకు పడడం, పిల్లల మీద అరవడం జరుగుతూ ఉంటుంది. ఇది ముమ్మాటికి ఆమె మీపై చూపుతున్న నెగిటివ్ ఎనర్జీ దుష్ప్రభావమే. ఆమె వెళుతూ మీ ఇంట్లోని పాజిటివ్ వైబ్స్ని లాగేసుకుని తనలోని నెగిటివిటీని మీ ఇంట్లో వదిలేసి వెళుతుంది.
ఇలాంటి వాళ్లను మీరు వెంటనే గుర్తించాలి. మీ మనసు చెప్పే మాట వినండి. ఎవరో ఒకరి మీద మీకు ఇప్పటికే ఒక సన్నటి అనుమానం రావచ్చు. ఆ అనుమానమే నిజం కావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇక రెండవ కిలాడీ లేడీ విషయానికి వద్దాం. ఈమె మీ బంధువు కాదు, మీ కుటుంబ సభ్యురాలు అంతకంటే కాదు. కానీ మీ రోజువారీ జీవితంలో ఈమె పాత్ర చాలా ఉంటుంది. మీ ఇరుగు పొరుగువారు కావచ్చు, లేదా మీరు పనిచేసే ఆఫీసులో కావచ్చు, లేదా మీ వ్యాపారంలో మీకు పరిచయం ఉన్న వ్యక్తి కావచ్చు. ఈమెది ఇంకో రకమైన సైకాలజీ. ఈమె ఎప్పుడూ తన బాధలు చెప్పుకుని మీ దగ్గర సింపతి కొట్టేయాలని చూస్తుంది. నాకు ఎవరూ లేరు, నా కష్టాలు దేవుడికే తెలియాలి, నేను చాలా అనాథను, నా జీవితం ఎప్పుడూ ఇలా కష్టాల పాలే అంటూ రోజు ఏదో ఒక స్టోరీ చెబుతూ కన్నీళ్లు పెట్టుకుని మీ దగ్గరకు వస్తుంది. ఆమె మాటలు వింటే నిజంగా ఆమె ప్రపంచంలోనే అత్యంత దురదృష్టవంతురాలు అని మీకు అనిపిస్తుంది. సింహరాశి వారి జాలి గుణం గురించి మనకు తెలిసిందే కదా. పగవాడు కష్టాల్లో ఉన్నా కరిగిపోయే మనసు మీది. వెంటనే మీరు కరిగిపోయి ఆమెకు మీ చేతనైన సహాయం చేస్తారు. డబ్బులడిగితే మీ అవసరాలు పక్కన పెట్టి మరీ ఇస్తారు, లేదా ఇంకేదైనా రూపంలో మీ వంతు సహాయం చేస్తారు. ఆమెకు ఒక పని ఉంటే ఆ పని పూర్తి చేయడానికి మీరు మీ పలుకుబడిని వాడతారు. కానీ ఆమె ఆ సహాయం తీసుకుని మీకు కృతజ్ఞతగా ఉంటుందా అంటే అస్సలు ఉండదు. పైగా మీరు ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వకుండా మిమ్మల్ని ముప్పు తిప్పలు పెడుతుంది. మీరు డబ్బులు తిరిగి అడిగితే ఎదురు మీ మీదే నిందలు వేస్తుంది. ఇంత డబ్బు ఉంచుకుని నాలాంటి పేదదాని దగ్గర వసూలు చేస్తావా, నీకు దయాదాక్షిణ్యాలు లేవు అంటూ మిమ్మల్నే ఒక విలన్ని చేస్తుంది. ఈమె మీ డబ్బును వాడుకోవడమే కాకుండా మీ పలుకుబడిని వాడుకుని ఆమె పనులు చక్కబెట్టుకుంటుంది. మీ పేరు చెప్పుకుని ఇతరుల దగ్గర అప్పులు చేస్తుంది. తీరా అప్పులు తీర్చకపోతే ఆ నింద మీ మీదకు వస్తుంది. నలుగురిలో అభాసు పడేది మీరే. మీ గురించి చెడుగా ప్రచారం చేయడంలో ఈమె కూడా తక్కువేమీ కాదు. వీళ్ళ దగ్గర డబ్బు ఉంటే ఏంటి, మనసు మంచిది కాదు, అంత షో ఆఫ్ అంటూ మీ క్యారెక్టర్ని బ్యాడ్ చేస్తుంది. మీరు ఆమెకు ఎంతో మేలు చేసినా ఒక చిన్న తప్పు జరిగితే చాలు, లేదా ఆమె అడిగిన సహాయం మీరు ఒకసారి చెయ్యలేకపోతే చాలు, దాన్ని కొండంత చేసి చూపిస్తుంది. మీరు చేసిన 100 మంచి పనులను మరిచిపోయి మీరు చెయ్యలేని ఆ ఒక్క పనిని పట్టుకుని మిమ్మల్ని రాచి రంపాన పెడుతుంది. ఈమె వల్ల మీరు మానసికంగా చాలా కుంగిపోతారు. అసలు ఎందుకు ఇలాంటి వాళ్ళకి సహాయం చేశానా అని మీలో మీరే కుమిలిపోతారు. రాత్రుళ్ళు నిద్ర పట్టక ఆలోచిస్తూ ఉంటారు. ఇలాంటి మానసిక ఒత్తిడి వల్ల ఆరోగ్యంపై కూడా తీవ్రమైన ప్రభావం పడే అవకాశం ఉంటుంది. మీలో ఆందోళన పెరిగిపోయి నిత్యం ఒక రకమైన అభద్రతా భావంతో బతుకుతారు. మీ మంచి పనులకే మీకు శిక్ష పడుతోంది అన్న భావన మిమ్మల్ని డిప్రెషన్లోకి నెట్టేస్తుంది. ఇదంతా విన్న తర్వాత మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పబోయేది మీ జీవితాన్ని మార్చేసే, టైటిల్లో నేను చెప్పిన ఆ షాకింగ్ గుడ్ న్యూస్. ఇన్నాళ్ళు మీరు పడ్డ కష్టాలకు కాలం చెల్లింది. జ్యోతిష్య పండితులు చెబుతున్న దాని ప్రకారం సింహరాశి వారి గ్రహస్థితులలో అద్భుతమైన మార్పులు రాబోతున్నాయి. ఇక నుంచి మీ అదృష్టం పూర్తిగా తిరగబోతోంది. మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఆ శుభ ఘడియలు రానే వచ్చాయి. మీ శత్రువుల అసలు రూపం బట్టబయలవుతుంది. ఎవరైతే మీ వెనుక గోతులు తవ్వారో వాళ్లే ఆ గోతుల్లో పడే సమయం ఆసన్నమైంది. ప్రకృతి ధర్మం ప్రకారం ఎవరైతే అన్యాయం చేస్తారో వాళ్ళకి శిక్ష తప్పదు. ఇప్పుడు ఆ కిలాడీ లేడీలకు వాళ్ళ కర్మఫలం అనుభవించే సమయం వచ్చింది. వాళ్ళ ఆటలు ఇక సాగవు. మీపై ఉన్న అడ్డంకులు, ఆటంకాలు అన్నీ మెల్లమెల్లగా పటాపంచలైపోతాయి. మీరు ఏ పని పట్టుకున్నా అందులో విజయం వరిస్తుంది. ధనయోగం అద్భుతంగా ప్రారంభమవుతుంది. ఎక్కడో ఆగిపోయిన మీ డబ్బులు, మీరు ఆశ వదులుకున్న మొండి బాకీలు మళ్ళీ మీ చేతికి వస్తాయి. మీరు చేయాల్సిన ఒకే ఒక్క పని ఆ నెగటివ్ వ్యక్తులను మీ జీవితం నుండి పక్కన పెట్టడమే. ఒకప్పుడు మీకు ఎదురు దెబ్బలు తగిలినా ఇప్పుడు రాబోయే కాలం పూర్తిగా మీదే. సింహరాశి వారు ఒక్కసారి పడి లేస్తే వాళ్ళ వేగాన్ని ఎవరూ ఆపలేరు. మీరు వ్యాపారంలో ఉన్నా, ఉద్యోగంలో ఉన్నా మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు రాబోతోంది. సమాజంలో మీ గౌరవ మర్యాదలు రెట్టింపవుతాయి. మీ మీద పడ్డ అపవాదులన్నీ తొలగిపోయి మీ నిజాయితీ అందరికీ తెలుస్తుంది. మీ ఇంట్లో మళ్ళీ ఆ పాత సంతోషం, నవ్వులు తిరిగి రాబోతున్నాయి. ఇది నిజంగా మీకు ఒక గొప్ప శుభవార్త కాదా? ఈ గుడ్ న్యూస్ విన్న తర్వాత మీలో ఒక కొత్త ఉత్తేజం రావాలి. ఇప్పుడు మీ అందరి మనసులో మెదులుతున్న అతిపెద్ద ప్రశ్న,
ఆ కిలాడీ లేడీల పేర్లేమిటి? వాళ్ళని ఎలా గుర్తించాలి? నేను ముందుగా చెప్పినట్టుగా ఈరోజు నాకు వచ్చిన జ్యోతిష్య సంకేతాల ప్రకారం ముఖ్యంగా స, మ, ర, క, ల అనే అక్షరాలతో ప్రారంభమయ్యే పేర్లు ఉన్న మహిళల విషయంలో మీరు కొంచెం ఎక్కువ జాగ్రత్తగా ఉండటం మంచిది. దీనర్థం ఆ అక్షరాలతో పేరున్న వారందరూ చెడ్డవారు అని నేను ఖచ్చితంగా చెప్పడం లేదు. అందరూ అలాంటివారే అని కాదు, కానీ మీ జీవితంలో ఇప్పటికే మీకు ఎవరి మీదైనా అనుమానం ఉండి ఆ వ్యక్తి పేరు ఈ అక్షరాల్లో స, మ, ర, క, ల లో ఏదైనా ఒకదానితో మొదలైతే మాత్రం మీరు ఒకసారి తీవ్రంగా ఆలోచించండి. బహుశా నేను ఇందాక చెప్పిన లక్షణాలు, ఆ రెండు ముఖాల స్వభావం, ఆ కుళ్ళు బుద్ధి ఆ వ్యక్తికి సరిపోలుతున్నాయేమో గమనించండి. మీ అంతరాత్మకు ఇప్పటికే ఒక స్పష్టత వచ్చి ఉంటుంది. ఆ పేర్లు ఉన్నవాళ్ళు మీ జీవితంలో ఏ స్థాయిలో జోక్యం చేసుకుంటున్నారో బేరీజు వేసుకోండి. ఈ అక్షరాలతో మొదలయ్యే పేర్లు గలవారు మీ ఇంట్లో చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారేమో అని ఒక కన్నేసి ఉంచండి. జ్యోతిష్య శాస్త్రం మనకు ఒక హెచ్చరిక మాత్రమే చేస్తుంది. దాన్ని అర్థం చేసుకుని మన జీవితాన్ని కాపాడుకోవాల్సింది మనమే. కాబట్టి ఆ వ్యక్తుల పట్ల అత్యంత అప్రమత్తంగా వ్యవహరించండి. వాళ్ళ ప్రతి కదలికను గమనించండి. వాళ్ళు మీతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ కళ్ళల్లో ఉన్న భావాన్ని చదవడానికి ప్రయత్నించండి. మీకు అబద్ధం చెబుతున్నారని అనిపిస్తే వెంటనే అక్కడి నుండి తప్పుకోండి. ఈ అక్షరాలు కేవలం ఒక సూచిక మాత్రమే, కానీ మీ అనుభవం మీకు అసలు నిజాన్ని చూపిస్తుంది. మీరు కొద్దిగా దృష్టి పెడితే ఆ వ్యక్తులు ఎవరో ఇట్టే పసిగట్టేస్తారు. మరి ఇలాంటి వ్యక్తులను గుర్తించిన తర్వాత మీరు ఏమి చెయ్యాలి? వాళ్లతో వెళ్ళి గొడవ పడాలా? పంచాయతీలు పెట్టాలా? అస్సలు వద్దు. సింహరాశి వారు ఎప్పుడూ హుందాగా ఉండాలి. బురదలో రాయి వేస్తే ఆ బురద మనమీదే పడుతుంది అన్న సామెత మీకు తెలుసు కదా. వాళ్లతో వాదనలు పెట్టుకోవడం వల్ల మీ మానసిక ప్రశాంతత దెబ్బతింటుంది తప్ప ఎలాంటి ప్రయోజనం ఉండదు. పైగా వాళ్ళు ఆ గొడవను కూడా వాళ్ళకి అనుకూలంగా మార్చుకొని నలుగురిలో మిమ్మల్నే దోషిగా నిలబెడతారు. మీరు చెయ్యాల్సింది ఒకటే, మీ జీవితం మీద, మీ కుటుంబం మీద మీరు దృష్టి పట్టండి. మీ చుట్టూ ఒక సాకూలిక వాతావరణాన్ని నిర్మించుకోండి. ఎవరికీ మీ వ్యక్తిగత విషయాలు, మీ ఆర్థిక విషయాలు, మీ భవిష్యత్తు ప్లాన్స్ చెప్పకండి. మీలో ఉన్న ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచుకోండి. వాళ్లకు దూరంగా ఉండండి అనగానే పూర్తిగా శత్రుత్వం వహించమని కాదు. మాట కలపకండి. అవసరమైతే తప్ప పలకరించకండి. వాళ్ళు ఫోన్ చేస్తే బిజీగా ఉన్నాను అని చెప్పండి. ఇంటికి వస్తే ఇంట్లో లేము అని చెప్పండి. నెమ్మదిగా వాళ్లే మీ జీవితం నుండి తప్పుకుంటారు. మీ రోజువారీ జీవితంలో కొన్ని ఆధ్యాత్మిక మార్పులు చేసుకోండి. ప్రతిరోజు ఉదయాన్నే సూర్య నమస్కారాలు చేయడం లేదా ఆదిత్య హృదయం చదువుకోవడం అలవాటు చేసుకోండి. సూర్యుడు సింహరాశికి అధిపతి కాబట్టి సూర్య భగవానుడి ఆరాధన వల్ల మీలో ఒక కొత్త తేజస్సు, ఒక కొత్త సాకూలిక శక్తి వస్తుంది. అప్పుడు ఇలాంటి నెగటివ్ వ్యక్తుల ప్రభావం మీ మీద ఏమాత్రం పనిచేయదు. మీ ఇల్లు ఒక దేవాలయం లాంటిది. అందులో ప్రశాంతత ఉండాలంటే నిత్యం దీపారాధన చేయండి, దైవ ప్రార్థన చేసుకోండి. ఇంట్లో గుగ్గిలం లేదా సాంబ్రాణి ధూపం వేయడం వల్ల నెగటివ్ ఎనర్జీ బయటకు పోతుంది. మానసిక ఒత్తిడిని జయించడానికి కాసేపు ధ్యానం చేయండి. యోగా లేదా ప్రాణాయామం చేయడం అలవాటు చేసుకోండి. మంచి పుస్తకాలు చదవండి. మీకు ఆనందాన్ని ఇచ్చే పనులు చేయండి. మీ మనసు ప్రశాంతంగా ఉంటే మీ ఆలోచనలు స్పష్టంగా ఉంటాయి. అప్పుడు ఏ కష్టాన్నైనా మీరు సునాయాసంగా దాటగలరు. మీ ఆరోగ్యం మీద కూడా శ్రద్ధ వహించండి. మానసిక క్షోభ వల్ల ఆరోగ్యం పాడు చేసుకోకండి. సింహరాశివారు ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి. మీలో ఉన్న శక్తి మీకు తెలియదు. మీరు ఒకసారి నిలబడితే మిమ్మల్ని పడగొట్టే మొనగాడు ఎవ్వరూ లేరు. కానీ మీరు మీ సొంత వాళ్లే కదా అని, మీ దగ్గరి వాళ్లే కదా అని ప్రేమతో వాళ్ళకి అవకాశం ఇస్తున్నారు. ఆ అవకాశం ఇక ఎవ్వరికీ ఇవ్వకండి. మీ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించండి. మీరు సంపాదించిన ప్రతి రూపాయి మీ కుటుంబం కోసమే, మీ కన్న వాళ్ళ కోసమే ఖర్చు పెట్టండి. పనికిమాలిన వాళ్ళ కోసం, కృతజ్ఞత లేని వాళ్ళ కోసం మీ డబ్బును, మీ సమయాన్ని వృధా చేయకండి. సమాజంలో ఎంతోమంది స్వార్థపరులు ఉన్నారు. వాళ్ళ మధ్యలో బతకాలి అంటే సింహంలాగే గర్జించి బతకాలి. అంతేగాని మేకపిల్లలా భయపడుతూ కాదు. మీ కోపాన్ని అదుపులో పెట్టుకోండి. కోపం అనేది మీ అతిపెద్ద శత్రువు. ఈ కిలాడి లేడీలు మీ కోపాన్ని వాళ్ళ ఆయుధంగా వాడుకుంటారు. మీరు కోపంతో ఏదైనా ఒక మాట అంటే దాన్ని పట్టుకుని వాళ్ళు ఊరంతా ప్రచారం చేస్తారు. కాబట్టి ప్రశాంతంగా ఉండటం నేర్చుకోండి.
ఎవరైనా మిమ్మల్ని రెచ్చగొట్టినా సరే చిరునవ్వుతో అక్కడి నుంచి తప్పుకోండి. మౌనం అనేది మీరు వాళ్ళకి ఇచ్చే అతిపెద్ద శిక్ష. మీ మౌనం చూసి వాళ్ళే భయపడాలి. రాబోయే రోజులు మీకొక స్వర్ణయుగం లాంటివి. మీరు పట్టిందల్లా బంగారమవుతుంది. మీ కెరియర్లో మీరు ఎవ్వరూ ఊహించని స్థాయికి ఎదుగుతారు. నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశాలొస్తాయి. చేస్తున్న వృత్తిలో ప్రమోషన్లొస్తాయి. వ్యాపారం చేసేవారికి లాభాలు విశేషంగా పెరుగుతాయి. ఇంతకాలం మీకు అప్పులిచ్చిన వాళ్ళు కూడా మీ పరిస్థితి చూసి ఆశ్చర్యపోతారు. ఆ కిలాడీ లేడీలు ఎవరైతే మిమ్మల్ని చూసి కుళ్ళుకున్నారో వాళ్లే రేపు మీ అద్భుతమైన ఎదుగుదల చూసి తలదించుకుంటారు. మీరు వాళ్ళకి చెప్పే సమాధానం మీ మాటల్లో కాదు, మీ చేతల్లో ఉండాలి. మీ సాధించే విజయంలో ఉండాలి. మీరు ఎంతగా ఎదుగుతారంటే వాళ్ళు మీ దరిదాపుల్లోకి రావడానికి కూడా భయపడే స్థాయికి మీరు వెళ్తారు. అదే మీరు వాళ్ళకి ఇచ్చే అసలైన రిటర్న్ గిఫ్ట్. దేవుడు ఎప్పుడూ ధర్మాన్ని నమ్మిన వాళ్ళ వైపే ఉంటాడు. మీరు ధర్మంగా ఉన్నారు కాబట్టే ఇన్ని రోజులు కష్టాలు పడినా నిలబడగలిగారు. ఇకపై ఆ దేవుడి ఆశీస్సులు మీకు పుష్కలంగా ఉంటాయి. మీ ఇంట్లో ప్రతిరోజు ఒక పండుగ వాతావరణం నెలకొంటుంది. జీవితంలో కష్టాలు రావడం సహజం. కానీ ఆ కష్టాల నుండి పాఠాలు నేర్చుకొని ముందుకు వెళ్లేవాడే నిజమైన విజేత. సింహరాశివారు ఎప్పుడూ విజేతలే. మీరు ఓడిపోవడం అనేది ఉండదు. మీరు కేవలం నేర్చుకుంటారు అంతే. ఇన్నాళ్ళు ఈ కిలాడీ లేడీల వల్ల మీరొక గొప్ప పాఠం నేర్చుకున్నారు. మనుషుల్ని ఎలా గుర్తుపట్టాలి, ఎవరితో ఎలా వ్యవహరించాలి అనేది మీకిప్పుడు బాగా అర్థమైంది. ఇక ముందు మీరు ఎవరిని గుడ్డిగా నమ్మరు. మీ ఆస్తిపాస్తుల గురించి, మీ భవిష్యత్తు ప్రణాళికల గురించి ఎవ్వరి దగ్గర గొప్పలు చెప్పుకోకండి. మీరు ఎంత సైలెంట్గా మీ పనులు చేసుకుంటూ పోతే మీకు అంత మంచి జరుగుతుంది. మీ శత్రువులకు మీ గురించి ఏమీ తెలియకూడదు. అదే మీ సక్సెస్కి అత్యంత ముఖ్యమైన సీక్రెట్. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే మీరు ఎవరికో భయపడి మీ జీవనశైలిని మార్చుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఎలాగైతే రాజసంగా బతుకుతారో అలాగే బతకండి. కానీ కాస్త అప్రమత్తంతో బతకండి. మీ చుట్టూ ఒక అదృశ్యమైన గీత గీసుకోండి. ఆ గీత దాటి ఎవ్వరినీ మీ వ్యక్తిగత జీవితంలోకి రానివ్వకండి. ఈ విషయాలు మీ మనసుకు హత్తుకున్నాయని, మీకొక స్పష్టమైన దారి చూపించాయని నేను ఆశిస్తున్నాను. ఇక చివరగా ఒక అత్యంత ముఖ్యమైన మాట. ఈ వీడియో చూసిన తర్వాత మీ జీవితంలో ఆ ఇద్దరి మహిళల్లో ఒకరి గురించి మీకు స్పష్టమైన అనుమానం వచ్చినట్లయితే, లేదా ఈ అక్షరాల ఆధారంగా ఆ వ్యక్తులు ఎవరో మీకు తట్టినట్లయితే వెంటనే కామెంట్ సెక్షన్లో జై శ్రీరామ్ అని రాయండి. రాబోయే వీడియోలో ఆ ఇద్దరి అసలు లక్షణాలు, వాళ్లను ఎలా గుర్తించాలి, వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో ఎలా ప్రవర్తిస్తారు అనే విషయాలను నేను పూర్తిగా చెబుతాను. మీ అనుమానాలు నివృత్తి అయ్యేలా, మీకు మరింత ధైర్యం వచ్చేలా నా తదుపరి వీడియో ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే మీకు ఇష్టమైన దేవుడి పేరును కూడా కామెంట్ చేయండి. అది ఓం నమఃశివాయ, ఓం సాయిరామ్ లేదా ఇంకేదైనా దేవుడి పేరు కావచ్చు. దేవుడి పేరు తలుచుకుంటూ కామెంట్ చేయడం వల్ల మీ చుట్టూ ఒక పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది. మీ కష్టాలన్నీ ఆ భగవంతుడు తొలగిస్తాడు. మీరు ఎల్లప్పుడూ ఆనందంగా, ఆరోగ్యంగా, ఐశ్వర్యంతో ఉండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. మీ కుటుంబం ఎప్పుడూ చల్లగా ఉండాలి. మరొక్కసారి చెబుతున్నాను, దేవుడి పేరు కామెంట్ చేయడం మర్చిపోకండి. జై శ్రీరామ్. సర్వే జన సుఖినో భవంతు. దేవుడి ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాయి. మీ మనసులో ఉన్న బాధను, భారాన్ని దించేయండి. కొత్త జీవితాన్ని ఉత్సాహంగా ప్రారంభించండి. జై హింద్. దేవుడి పేరు రాయడం మర్చిపోకండి.